హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్యానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. రోజు అడుగుతున్నాను కదా, కామెంట్ అయితే చేసేయండి. వీడియో ఫుల్గా చూస్తున్నారా? ఫుల్గా చూసేయండి. నచ్చితే లైక్ కూడా చేసేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా నైట్ డిన్నర్ రెసిపీస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అనమాట. అంటే పులావ్ కూడా అనొచ్చు. మసాలాలు ఏమీ వేయకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయితే చేస్తాను. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఈరోజు అయితే చికెన్ తవా డ్రై ఫ్రై అనమాట. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. లాస్ట్ వరకు చూసేయండి, లాస్ట్లో ఉందన్నమాట ఆ రెసిపీ. అయితే ముందుగా పులావ్లోకి వెళ్ళిపోతే మనకు కావాల్సిన వెజీస్ అయితే కట్ చేసేసుకోవాలి. నేనైతే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను. అయితే ముందుగా కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని గీ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే మర్చిపోయాను అనమాట. ఇంకా మసాలా దినుసులు అయితే వేసేసుకున్నాను. అంటే చెక్క, లవంగ, యాలిక, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా అవన్నీ వేసేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయాక కొంచెము పుదీనా ఆకు కూడా వేసుకోవాలండి. ఇంకా అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం వెజ్జీస్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇంకా ముందుగా మనం వేడి నీటిలో నానబెట్టుకున్న ఈ మిల్ మేకర్ని అయితే బాగా పిండేసుకొని వేసుకోవాలన్నమాట. ఇంకా మిల్ మేకర్ వేసేసుకున్నాక ఉప్పు, పసుపు వేసుకుంటే వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్నాను. కలర్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది. ధనియాల పొడి ఒక్కటే వేస్తున్నానండి, కారం అయితే వేయట్లేదు. ఇదేనమాట పులావ్ అంటే. పులావ్ అంటే ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్ కదా, సేమ్ అనమాట. ఎంత బాగుందంటే టేస్ట్ కూడా చాలా డెలిషియస్గా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఎవరైనా స్పైసీ తినకపోతే ఇలా చేసి పెట్టండి. వితౌట్ స్పైసీ అనమాట. చాలా టేస్టీగా వచ్చేసింది. దీనికి కాంబినేషన్గా నేనైతే ఉల్లి చట్నీ చేసుకున్నాను. ఆ ఉల్లి చట్నీలో ఈ బిర్యానీ పెట్టుకొని ఒక్క ముద్ద పెట్టుకుంటే అబ్బబ్బబ్బబ్బ సూపర్ అంటే సూపర్ అనమాట. మీకు కనుక నా రెసిపీ నచ్చితే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా నచ్చేసింది అనమాట. మా ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ ఫేవరెట్ అయిపోయారు దీనికి. ఇది నేను చేయడం ఫస్ట్ టైం కాదులేండి, చాలాసార్లు చేశాను. ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఆమెతో అడుగుతానమాట. ఏం చెప్పారు మేడం, ఏం బుక్స్ ఇచ్చారు అవన్నీ తీసి చూపిస్తుంది. అంతా ఇంట్రాక్ట్ అవ్వాలండి మనం పిల్లలతోటి. స్కూల్ నుంచి వచ్చాక అడగాలన్నమాట. ఏం చెప్పారు అదంతా చెప్తారు వాళ్ళు కూడా. ఇంకా ఆమె భోజనం పెట్టేసిన తర్వాత అలా మొక్కల దగ్గరికి వచ్చాను. ఎండ చూసారా ఎంత ఉందో, పక్కన వర్షాలు, పక్కన ఎండ కూడా బీభత్సంగా ఉందన్నమాట. కొంచెం మట్టి డ్రై అయిపోయిందని చెప్పేసి వాటర్ అయితే వేస్తున్నాను. దానికి తోడు మా పాప అనమాట. ఇంకా అదేమో హ్యాండ్ బ్యాగ్ అంట. చూడండి, చేతికి తగిలించుకొని నేను ఆచికి వెళ్తాను అని చెప్పి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఇలా చిన్న గార్డెన్ చూస్తుంటే నాకైతే ఫుల్ హ్యాపీ ఉంటుందండి. ఎందుకంటే మన చేతులతో వేసుకుంటాం కదా, అవి పెరుగుతూ ఉంటే అబ్బాబా ఎంత బాగున్నాయో అనిపిస్తూ ఉంటుంది. మీకు అంతేనా? ఇంకా మా పాపను పడుకోబెట్టేసి నా పై పనులు అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా పిల్లలు ఉన్న ఇల్లు అయితే చెప్పనవసరం లేదు. వాళ్ళు పడుకున్న తర్వాతనే మనం అనేది అన్నీ సర్దుకోవాలి. చూసారా అన్నీ ఎలా పెట్టేసిందో. ఇంకా అవన్నీ సర్దేసుకొని వీక్లీ క్లీనింగ్ అనమాట. నేను డైలీ ఈ ఫ్రిడ్జ్ అనేది, టీవీ అనేది డైలీ క్లీన్ చేసుకోను. వీక్లీ వన్స్ అయితే ఇలాగ పైన తుడుచుకుంటాను అనమాట. అప్పుడు మనం డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, డీప్ క్లీనింగ్ అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇంకా డీప్ క్లీనింగ్ అంటే ఎంత క్లీనింగ్ ఉంటుందంటే ఇంకా A to Z వరకు క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా మా టీవీని అయితే అలా క్లీన్ చేసేసాక ఇక్కడైతే ఫ్రిడ్జ్ కూడా ఒకసారి తడిగుడ్డ పెట్టి తుడిచేస్తున్నాను అనమాట. ఇంక ఇలా అయితే నేను వీక్లీ వన్స్ అయితే చేస్తూ ఉంటాను. ఇంక క్లైమేట్ అయితే ఫుల్గా చేంజ్ అయిపోయిందనమాట. చూసారా మబ్బు అనేది ఎలా పట్టేసిందో. ఇంకా వర్షం పడుతుందేమో అనుకునేటప్పటికి కొంతసేపటికి ఫుల్గా వర్షం అయితే పడిపోయింది.
ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ అయిందండి, తర్వాత అయితే చాలా ఎక్కువ వచ్చేసింది. నేనైతే మా హస్బెండ్ ఇంకా రాలేదు అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. దాంతోపాటు ఇలాంటి వర్షంలో వేడివేడిగా మిరపకాయ బజ్జీ తింటే ఎంత బాగుంటుందో కదా. వచ్చేసాయి మిరపకాయ బజ్జీలు. నేను అనుకున్నానో లేదో మా హస్బెండ్ అయితే తీసుకొచ్చేసారనమాట. నేనైతే చెప్పలేదు, కానీ తను తీసుకొచ్చారు. అదేనండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న చిన్న సీక్రెట్ అనమాట. ఇంకా టీ తాగుతూ మిరపకాయ బజ్జీ కొరికితే అబ్బా సూపర్ అంటే సూపర్. ఈ చల్లటి క్లైమేట్లో ఇలా తింటే నాకైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారండి వస్తూ వస్తూ. ఇంక ఇదైతే తవా ఫ్రై చేద్దాము బాగుంటుంది కదా అని చెప్పేసి తవా ఫ్రైకి అయితే ముందుగా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. చికెన్ అయితే బాగా కడిగేసుకొని దీంట్లోకి మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయనవసరం లేదండి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, కొంచెం ఆయిల్ వేసుకుంటే ముక్కకు అనేది పడుతుందన్నమాట. ఇలా బాగా కలిపేసుకొని ఒక్క 10 minutes పక్కన పెట్టుకుంటే చాలన్నమాట. ఇంకా పక్కన పెట్టేసుకున్నాక మసాలా కావాల్సినవన్నీ ఇలాగా ఫ్రై చేసుకుంటాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదని చెప్పాను కదా. 2 స్పూన్లు అంటే 2 స్పూన్ల ధనియాలు, 1 చెక్క, 2 లవంగాలు, ఇంకా కొంచెం వచ్చేసి జీలకర్ర అనమాట. ఇవి కొంచెం ఫ్రై అవి అరోమా వచ్చినప్పుడు కట్టేసుకోవాలన్నమాట. కట్టేసుకొని మిక్సీకి అయితే పెట్టేసుకోవాలి. కారానికైతే 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము. మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు కారం వేసుకున్నాం కదా, కొంచెం చూసుకొని కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ మసాలా అనేది పేస్ట్ చేసుకొని రెడీ చేసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ వేసుకొని కరివేపాకు అనేది ఆయిల్లో వేసుకుంటే అరోమా బాగుంటుంది. ఈ వెల్లుల్లి కూడా బాగా దంచి వేసుకోవాలండి. ఇంకా అవి కొంచెం ఎర్రగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోవాలి. మనం మ్యాగ్నెట్లో వేసుకున్నాం కదా, కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ టైంలోనే మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఆ పేస్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఈ విధంగా మన తవా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈరోజు మా డిన్నర్ వచ్చేసి ముద్దపప్పు ఇంకా ఈ చికెన్ ఫ్రై. ముద్దపప్పుతోటి ఆవకాయే కాదండి, చికెన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను చూపించిన ఈ రెసిపీ మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.